వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చూస్తున్నది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి. కానీ ఇదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అయితే పెద్ద సవాల్గానే మారింది అనుకోవాలి. మొదట్లో ఆ సర్వేలు ఈ సర్వేలు అంటూ నవీన్ యాదవ్ గెలుస్తాడంటూ హడావుడి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ క్రమేపీ ఎక్కడో కొంత భయభ్రాంతులకు గురవుతుందా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే రోజు రోజుకు మార్పులు అనేవి కనబడతా ఉన్నాయి నియోజకవర్గంలో చూస్తే. కానీ ఎక్కడ కూడా అసలు నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి గనక కాంగ్రెస్ పార్టీ తరఫున కాకుండా ఇంకొక వ్యక్తిని గనక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఈ మాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ ఊపులో ఉండేది కాదన్నట్టు వార్తల నేపథ్యంలో, ఎందుకంటే ప్రచార పర్వంలో వెళ్ళినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. దీన్ని బట్టి గెలుపు అనేది అంత సునాయాసంగా లేదు అనేటువంటి వ్యవహారం అయితే క్లారిటీగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం. మళ్ళీ దీనికి సంబంధించి ఇదే విషయాన్ని మనతో పాటు డిబేట్లో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏవి రమణ గారు, బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా శ్రవణ్ గారు, బీజేపీ కార్పొరేటరు, అదేవిధంగా నర్రా విజయ్ కుమార్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం నర్రా విజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. చెప్పండి. విజయ్ కుమార్ గారు, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అని ఎప్పటి నుంచి అయితే దీనికి సంబంధించినటువంటి ప్రచార పర్వం మొదలైందో, మొదట్లో వాస్తవంగా నవీన్ యాదవ్ అంటే ఇప్పుడైనా అప్పుడైనా ఇప్పుడేదో జరిగిందని కాదు, కాకపోతే మొదట్లో ఉన్నటువంటి దాదాపుగా కాన్ఫిడెంట్ అనేది ఎక్కడో కొంత రోజు రోజుకు ఒక భయమైన వాతావరణం కాంగ్రెస్ పట్ల అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలను వాళ్ళు చూస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఓటర్లు అయితే కొన్ని చోట్లయితే తిరగబడుతున్నారు. అలాంటి సన్నివేశం రోజుకోటి కనబడుతోంది. బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని ఎదురైనాయి అనుకోండి. ఓవరాల్గా అయితే అధికార పార్టీలో ఉంది కాంగ్రెస్, కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా నిలదీస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే అదే కనుక ఆ పరిస్థితిలో నవీన్ యాదవ్ కాకుండా వేరే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ టికెట్ అయితే ఈ మాత్రం కూడా ఉండేది కాదనేటువంటి వాదన కూడా తెర ముందుకు. ఎందుకంటే నవీన్ యాదవ్ గతంలో స్వతంత్ర అభ్యర్థిగా నుంచున్నారు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీగా నుంచున్నారు, ఈ విధంగా అంటే ఎంఐఎం పార్టీగా ఈ విధంగా నుంచినటువంటి పరిస్థితుల్లో కొద్ది గొప్ప అక్కడ ఆదరణ ఉంది నవీన్ కుమార్ యాదవ్కి. ఇప్పుడున్న పరిస్థితులు ఓవరాల్గా ఏమంటారు? జనరల్ గా అధికార పార్టీ ఎవరిని పెట్టినా అధికార పార్టీది ఉంటుంది. ఆ అధికార పార్టీకి ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. పోలీస్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్, వాళ్ళకున్న సౌకర్యాలు, అన్ని ఒక రకమైనటువంటి సహకార వ్యవస్థ సహకరిస్తుంటది అధికార పార్టీకి. అంటే క్యాండిడేట్ ఎవరున్నా ఆ రకమైనటువంటి ఇమేజ్ ఫస్ట్ లో అధికార పార్టీకి వస్తున్నటువంటి అంశం ఉంటది. అయితే కాకపోతే రోజుకు మీరు అన్నట్టు ఏంటంటే, ఈ రోజు అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోవడం అంటేనే కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో ఉండబట్టే అజారుద్దీన్ తీసుకోరు, లేకపోతే ఎందుకు తీసుకుంటారు? యాక్చువల్గా అసలు అజారుద్దీనే గతంలో క్యాండిడేట్ గా ఉండే, అజారుద్దీనే క్యాండిడేట్ గా పెట్టొచ్చు. కానీ మరి ఏం ఆలోచించారో నవీన్ యాదవ్కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ క్రమంగా రోజంత వాళ్ళు అనుకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవు. సర్వేలు చేసిన గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ సర్వేలు చేసుకున్నా, ఇంకెవరు సర్వేలు చేసుకున్నా రోజంత అపోజిషన్ పార్టీ పికప్ అవుతున్నటువంటి విషయం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి మొత్తం తగ్గుతున్నటువంటి అంశము కనిపిస్తుంది. ముఖ్యంగా ముస్లిమ్స్ లో గతంలో ఒక తిరుగుంటే ఇప్పుడు వారం 10 రోజుల నుంచి మొత్తం ఆ సర్వే నేపథ్యంలోనే ఇమీడియట్ గా అజారుద్దీన్ కి ఇవ్వడం జరిగింది. దాదాపు ఈక్వల్ 50, గతంలో తక్కువ ఉండే 50-50 అప్పర్ హ్యాండ్ సాధిస్తుంది. బీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్ సాధిస్తుంది. ముస్లిమ్స్ ఎంఐఎం చెప్పినా వినట్లేరు, కంపల్సరీగా కింది స్థాయిలో ఆ రకమైనటువంటి ప్రభావం లేదు అనేది చాలా ఫీడ్బ్యాక్ బాగా ఉన్నటువంటిది. డైరెక్ట్ మంత్రి అయినా తెలుసో తెలియదు, కానీ క్యాండిడేట్ మామూలు పబ్లిక్ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ అనేది. ఇంకొకటి, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి దాఖలాలు లేవు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. తెలుగుదేశం కేశారు, అదేవిధంగా టిఆర్ఎస్ కేశారు, పార్లమెంటుకు మన బీజేపీకి అన్నటువంటి ఉన్నది. అసెంబ్లీ అయితే పడలేదు. కానీ ఈ రకమైనట్టు జనరల్ గా కాంగ్రెస్ ఆ నియోజకవర్గం ఆ ప్రజలు ఆ మూడ్లో లేనటువంటి సిస్టమ్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద వేయటము ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక కొత్తగా మెజార్టీ అంటే వేయొచ్చు, కానీ గెలిచే అంత సిచ్యువేషన్ అయితే కాంగ్రెస్ పార్టీకి లేనటువంటి అంశం. అందుకని అజారుద్దీన్ తీసుకొచ్చారు. అది కూడా ఎలక్షన్ దీనికోసమే ఇచ్చిరని అర్థమవుతున్నటువంటి అంశం ఉన్నది. ఇక బీజేపీకి సంబంధించినటువంటి ఇందులో బీజేపీకి సంబంధించినటువంటిది కూడా ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికలకంటే ఓట్లు తగ్గకూడదు. ఇప్పుడు అజారుద్దీన్ తీసుకురావడంలో కూడా ఇదొక అంశం ఉంది. అజారుద్దీన్ తీసుకురావడంతో బీజేపీకి ఒక అస్త్రం. ఇన్ని రోజులు బీజేపీకి
ఒక సెంటిమెంట్ అస్త్రం ఏం లేదు బీజేపీ మేము డెవలప్మెంట్కి సంబంధించినటువంటి. ఇప్పుడు ముస్లింల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది వాళ్ళకు ఒక అంశం ఉన్నది. ఓట్లు ఎన్ని పడితే ఏమో తెలియదు కానీ అదొక అంశం. ఇప్పుడు ఈ వారం 10 రోజులు అదే ప్రచారంలో బీజేపీ అదే అంశాన్ని ఎత్తుకునే అవకాశం కనిపిస్తుంది. ముస్లింల కోసమే కాంగ్రెస్ పార్టీ అనే అంశం వాళ్ళ ఆ అంశం కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ ఆ బీజేపీకి ఉపయోగపడే విధంగానే ఈ అజారుద్దీన్ తీసుకుంటున్నటువంటి అంశం ఆ అంశం మాత్రం సద్దుమణిగినటువంటి ఉంటే ఇప్పుడు అది హిందూ ముస్లిం తేడా తీసుకొచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భాలు వాళ్ళు ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ విధానాలు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హామీలు అమలు చేయలేదనే అంశం మీదనే వాళ్ళు రెగ్యులర్ గా చేస్తున్నటువంటి ఫైట్ అది ఉన్నటువంటిది. ఇక గతంలో 10 ఏళ్ళు మీరున్నారు చేయలేదనే విమర్శ. ఎందుకంటే చనిపోయినటువంటి క్యాండిడేట్ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి చోటి మీరు గతంలో 10 సంవత్సరాల కాలంలో మీరు ఉన్నటువంటి ఎక్కువ అభివృద్ధి చేయలేదని ఒక అంశం కింద. కానీ ఇప్పుడు అధికార పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత హామీలు ఇచ్చి నెరవేర్చలేనటువంటి సిచ్యువేషనే ఎక్కువగా అధికార పార్టీ మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇది అధికార పార్టీ కనుక గెలవకపోతే అధికార పార్టీకి వచ్చేటువంటి ఇబ్బంది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. పార్టీలు వితిన్ ద కాంగ్రెస్ పార్టీలో బాగా ప్రెషర్ పెరుగుతుంది. వితిన్ ద కాంగ్రెస్ పార్టీలో ప్రెషర్ పెరిగి ముఖ్యమంత్రి మార్పు చేయాలి, ఓడిపోతే మాత్రం ముఖ్యమంత్రిని మార్పు చేయాలి. అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయారని ఇప్పటికే మంత్రులే అంటున్నారు. మంత్రులే విమర్శలు చేస్తున్నారు. మంత్రులే పిల్లలే తుపాకిచ్చి సీఎంఏ తుపాకిచ్చి పంపించి బెదిరిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ క్రమంగా ఇంకా పెరుగుతాయి. ఇక లాభం లేదు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఉండదు అనుకున్నప్పుడు వస్తుంది చర్చ. వ్యక్తిగతమైనటువంటి టార్గెట్ కోసమే రేవంత్ రెడ్డి సీఎం అయినారు. మాకు వ్యక్తిగత టార్గెట్ ఉండే సీనియర్లకు. ఆయన బయట పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే సీఎం అయినాడు, మళ్ళీ అధికారం వచ్చేటట్టు లేరు. అందుకని మాకు 1 సంవత్సరం అవకాశం ఇవ్వండి అని డిమాండ్ పెరుగుతాయి, ప్రెజర్స్ పెరుగుతాయి కాంగ్రెస్ పార్టీకి మీద మాత్రం. ప్రతిపక్షాల్లో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ప్రతిపక్షం బీజేపీ కావచ్చు, గెలిచినా ఓడినా ఆ పార్టీలు ఫైట్ చేయడమే ఉంటుంది. గెలిచినా ఓడినా నెక్స్ట్ 3 ఏళ్ల వరకు ఫైట్ చేస్తూ విధానాల మీద, ఆర్ట్స్ మీద ఫైట్ చేస్తూ ఉండేదే కనిపిస్తుంది. మొత్తం మీద అధికార పార్టీకి మాత్రం ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. నవీన్ యాదవ్కి సంబంధించినటువంటిది లోకల్ అనేది పెట్టినప్పటికీ ఫ్యామిలీ చరిత్ర ఎట్లాగో లెగసీ జనరల్ ఎక్కడైనా ఫ్యామిలీకి సంబంధించిన పాజిటివ్ అంశం ఎట్లయితే లెగసీ వస్తుందో అదేవిధంగా రౌడీ షీట్ నేమున్నటువంటి నేపథ్యంలో ఆ ఫ్యామిలీకి ఉన్న లెగసీ వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. రౌడీజానికి సంబంధించినటువంటిది భయభ్రాంతులకు గురి చేయడము, బెదిరింపులు చేయడము, ఇవన్నీ కూడా యాడ్ అవుతుంటాయి అభ్యర్థికి సంబంధించి. రాను అధికార పార్టీకి ఒకసారి డిఫెన్స్ లో పడి డౌన్ఫాల్ మొదలవుతుందంటే అధికార పార్టీకి ఇక అది ఎక్కువగా ఎలక్షన్ మూవ్మెంట్ పీక్ పెరుగుతూ ఉంటే ఇక డౌన్ఫాలే ఎక్కువగా ఉంటుంది. కాకపోతే అధికార పార్టీ, అధికారం ఉండే పోలీస్ వ్యవస్థ కావచ్చు, మున్సిపల్ వ్యవస్థ కావచ్చు, సిబ్బంది వ్యవస్థ కావచ్చు, మనీ, ఇవి అధికార పార్టీ పూర్తిగా డిపెండ్ అయినటువంటి ప్రస్తుత ఎలక్షన్లు దీని మీదనే డిపెండ్ అయినట్టు కనిపిస్తుంది. ఓకే, మనం ఏవి రమణ గారి దగ్గరికి వెళ్దాం, బీఆర్ఎస్ నాయకులు. రమణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రమణ గారు, ఏంటి పరిస్థితి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏమనిపిస్తుంది? పోను కేవలం సానుభూతి అస్త్రమేనా? ఇంకేమన్నా మీకు ఆయుధాలు ఏమైనా దొరికినాయి? అంటే గతంలో చేసినటువంటి మాగంటి గోపినాథ్ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఇక దాదాపు అవన్నీ కూడా పాతబడినటువంటి విహారాలే. కాకపోతే ఇప్పుడు మాగంటి సునీతని కేవలం సెంటిమెంట్ అస్త్రంగానే ఉందా, లేదా ప్రభుత్వం ఇస్తానన్నటువంటి పథకాలు ఎక్కడ చూస్తే అక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అయితే కొంత కొన్ని మొహాన్ని అడుగుతున్నారు, తిరగబడుతున్నారు పథకాల గురించి. అవే మీ గెలుపుకు బాట అనుకుంటున్నారా? ఇంకేమనుకుంటున్నారు? పరిస్థితులు ఎలా ఉన్నాయి జూబ్లీహిల్స్లో? ముమ్మాటికి జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత గారికి సానుకూల స్పందన ప్రజల నుండి వస్తున్నది. ఎందుకంటే అక్కడ థర్డ్ టైం ఎమ్మెల్యే గోపీనాథ్ గారు ప్రజలతోటి పూర్తి అనుబంధం వారికి ఏర్పడ్డది. కాబట్టి గోపీనాథ్ గారికి ఉన్న ప్రజా అనుబంధం సునీత గారికి అనుకూలంగా ఉంది. చాలా మేము అక్కడ అలాగే కృష్ణనగర్ లో ప్రచారంలో పాల్గొంటున్నాం. గత 10-15 డేస్ నుండి మా ఇంటర్ రాజకీయ టీఆర్ఎస్ పార్టీ మొత్తం సునీత గారికి అండగా అక్కడ మా చేత తోడుగా డోర్ ప్రచారంలో పాల్గొన్నప్పుడు అక్కడ ప్రజల నుండి వచ్చిన స్పందన ఏంటంటే, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు అయితే ఇచ్చిన హామీలు భయంకరమైన హామీలు అన్నట్టు. దోసుకోవడము కోసమో లేకుండా అధికారం కోసమో ప్రజల్ని మాయమాటలు చెప్పి ఇక్కలేని హామీలు, పనికిరాని హామీలు అన్నట్టుగా అది ఇవ్వలేని హామీలు కూడా ఇచ్చేసి నిరుద్యోగ వృత్తి అన్నాడు,
జాబ్ క్యాలెండర్ అన్నాడు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు, ఏది కూడా అవన్నీ ఇచ్చి ప్రజలను మోసం చేసినా కూడా హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు. అక్కడ మొత్తం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రతి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అక్కడ గోపీనాథ్ గారు కంటిన్యూస్ గా థర్డ్ టైం కూడా గెలిచినాడు. అక్కడ గోపీనాథ్ గారి పట్ల ప్రజలకు ఉన్న అభిమానం కావచ్చు, సుందా గారి పట్ల సానుభూతి, ఈ రెండు మాకు అనుకూలంగా మారి సుందా గారు సుమారు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న మెజార్టీతో 50,000 పైన మెజార్టీలో గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చాలా బలహీనమైన అభ్యర్థి. వారి నామినేషన్ ప్రక్రియ మేము అబ్జర్వ్ చేస్తే అక్కడ ఎక్కడ రాజకీయ పోకడ కనలే. మొత్తం హైదరాబాద్ చుట్టూ పక్కల ఉన్న పైల్వాన్లు, రౌడీ షీటర్లు మొత్తం తలపాగాలు పెట్టి లాల్చీలు వేసి పాల్గొన్న సందర్భాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన వ్యక్తులను నేను ఒకరిని. అక్కడ ఎక్కడ కూడా ఒక పొలిటికల్ స్మెల్ లేదు. అక్కడ ఉంటే ఒక పొలిటికల్ లీడర్ ఆయన నామినేషన్ల మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకుంటే మాజీ కార్పొరేటర్లు, లేకుంటే మాజీ ఎవరు ఒక పార్టిసిపేట్ అయిన సందర్భం నామినేషన్లు చూస్తే మొత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పైల్వాన్లు వచ్చి పార్టిసిపేట్ అయిన నామినేషన్. మొత్తం ట్రాఫిక్ ఇబ్బంది. ఇక్కడ ఒక పొలిటికల్ అంబిషన్ పొలిటికల్ స్మెల్ అయితే అక్కడ ప్రజలకు వీళ్ళు ఆయన మాటలు ఇటీవల ఆయన మాటలు చూస్తే కూడా మనం అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులుగా గల్లీలోకి వెళ్ళి బయటకు కూడా మీ ఇంటి మొహం చూడాలని వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే మేము ఉన్నది ప్రజాస్వామ్యం వల్ల, రౌడీ రాజ్యం వల్ల ఎక్కడ ఉన్నాము, ప్రజలు ఇవన్నీ సున్నితంగా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి నవీన్ యాదవ్ గారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మేము ఉన్నాం కదా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవ్వని హామీలు కూడా అమలు చేసినాం. ఇచ్చిన హామీలు కాదు, ఇవ్వని హామీలు, కళ్యాణ లక్ష్మి లాంటి హామీలు కావచ్చు, కేసీఆర్ కిట్ లాంటి. కేసీఆర్ కిట్ అయితే మా బాలింతలకు ఇచ్చే ఒక మంచి స్కీమ్ పక్కా పడేసి రేవంత్ రెడ్డి గారు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాను ఆడవాళ్ళను నమ్మించి, బంగారం అంటే పాపం మహిళలకు చాలా ఇష్టమైన ఒక అంశం అది. దాన్ని నమ్మించి ఆ ఓట్లు చండుకున్నాడు. అది బయట ఇక్కడ అమలు చేస్తలేడు. అట్లనే ఆసనం మహిళలకు 2500 పెన్షన్ అన్నాడు, అది లేదు. ఇవన్నీ మేము ఆశతో చూస్తున్నాం. మహిళా కృష్ణానగర్ కానీ కృష్ణగూడ ప్రాంతాల్లో మేము ప్రచారంలో ఉన్నాము. అందరికి విడమర్చి ఏం చెప్తున్నాం అంటే ఈ ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ గెలిపే కాదమ్మా, రాష్ట్ర తెలంగాణ గెలుపుగా భావించుకోవాలి. ఎందుకంటే ఇచ్చిన హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక ఓటమి గుణపాఠం అవుతుంది. కాబట్టి ఈ గుణపాఠం ద్వారా వాళ్ళు వేసుకుని ఇచ్చిన హామీలను అమలు చేస్తే ప్రజలు బీల్ చేస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రజలు ప్రతి చోట మాకు సానుకూలంగా స్పందన వస్తా ఉన్నారండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శ్రవణ్ గారు బీజేపీ కార్పొరేటర్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే శ్రవణ్ గారు, మీ అభ్యర్థి దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవహారం చూస్తే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఒక మొదటి ప్లేస్, సెకండ్ అంటే అధికార పార్టీ కాబట్టి మొదటి ప్లేస్ ఇద్దాం, సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్, మూడో ప్లేస్లో ఉన్నటువంటి బీజేపీ అన్నట్టు మొన్నటి వరకు వార్తల నేపథ్యంలో క్రమేపీ బీజేపీ కూడా పుంజుకుంది. బీజేపీని కూడా అంత లైట్ తీసుకునే పరిస్థితులు లేదు అనే వాతావరణం దాకా తీసుకొచ్చారు. ఆ విషయంలో మీ అభ్యర్థి లోకల్ అభ్యర్థి అవ్వటం వలన, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల వైఫల్యం వలన ఏమనుకోవాలి? అంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు అయితే మొత్తం బీఆర్ఎస్కే పడతాయి, యాంటీ ఓట్లు అనేది గ్యారంటీ లేదు కదా, బీజేపీ కూడా టర్న్ అవ్వచ్చు కదా, ఏమంటారు ఓవరాల్ గా మీ పార్టీ? సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా బీజేపీ థర్డ్ ప్లేస్ అనే ప్రచారము ఫస్ట్ నుంచి కూడా చేసేటువంటి ఒక విష ప్రచారము. ఓకే, భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం కనబడుతుంది. మీకు విషయం చెప్పాలి, స్టాటిస్టిక్స్ లేకుండా ఎవరు ఏది పడితే అది మాట్లాడద్దు. జూబ్లీ హిల్స్ అనేది డివిజన్ ఎవరు గెలిచారండి? జిహెచ్ఎంసీలో పోయి చూడండి. జూబ్లీ హిల్స్ డివిజన్ గెలిచింది భారతీయ జనతా పార్టీ. ఓకేనా? అండ్ మీరు గుర్తుపెట్టే పక్కన ఖైరతాబాద్ లో స్ట్రాంగ్, అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉన్నటువంటిది. ఎస్ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ దాదాపు 30,000 ఓట్లు వచ్చినాయి. విన్నింగ్ మెజారిటీ ఎంత? 80,000 ఓట్లు. సరే, కిషన్ రెడ్డి గారికి ఎన్ని పడ్డాయి? తర్వాత 66,000 ఓట్లు పడ్డాయి. మైనారిటీ ఓట్లు 1,00,000 నేను వెళ్ళిపోతానా? మీరు మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. మీరు మాట్లాడినప్పుడు మీరు 15 నిమిషాలు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఏమన్నా కరెక్షన్? జూబ్లీ హిల్స్ డివిజన్ అనేది ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నీ మాట్లాడిన 15 నిమిషాలు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినా వెళ్ళిపోయింది. బుద్ధులు విజయకుమార్ గారు కూల్ కానివ్వండి. శ్రవణ్ గారు మాట్లాడినప్పుడు ఏమైనా మాట్లాడినా? విజయ్ గారు ప్లీజ్ ప్లీజ్ విజయ్ గారు ప్లీజ్. ఓకే ఓకే శ్రవణ్ గారు మీరు కంటిన్యూ. శ్రవణ్ గారు మీరు కంటిన్యూ వినండి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో లేదు అని చెప్తున్నా. అది ఓకే ఓకేనండి. విజయ్ గారు ప్లీజ్ ప్లీజ్ కూల్. శ్రవణ్ గారు మీరు కంటిన్యూ అండి, మీరు కంటిన్యూ. చూడు, 7:20 అయిందండి. ఓకే,
ఆయన 13 నిమిషాలు కంటిన్యూస్ గా మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వదిలేండి, వదిలేండి. నన్ను మాట్లాడనిస్తా అంటే నేను మాట్లాడతా, మీరు కానీ లేదంటే వాళ్ళతో మాట్లాడించారు, నాకు ఇబ్బంది లేదు. లేదండి శ్రవణ్ గారు, మీరు కంటిన్యూ చేయండి. మీరు ఏం షోక్ లేదు. కామన్ సెన్స్, మినిమం మేనర్స్ ఉండాలా. అవి వద్దండి, ఆ మాట్లాడద్దు. కానీ శ్రవణ్ గారు కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి. మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ ఇప్పుడు తెలిసి తెలియకుండా మాట్లాడు. ఇప్పుడు ఇందాక ఏమన్నారు ఆయన, జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గెలవలేదు. విష్ణువర్ధన్ రెడ్డి ఏ పార్టీకి గెలిచిండు? ఏ పార్టీకి గెలిచిండు విష్ణువర్ధన్ రెడ్డి? చెప్పండి నాకు. అంటే మాట్లాడేటప్పుడు మనకి మైనారిటీ ఓటింగ్లు 1,20,000 ఉన్నాయి. నిజంగా 1,20,000 ఓట్లు ఉంటే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన టోటల్ పోలింగ్ ఎంత తెలుసా? 80,000 హిందువులతో కలిపి. అంటే మొత్తం 1,20,000 మైనారిటీ ఓట్లే ఉంటే బీఆర్ఎస్ పార్టీకి గెలిచింది ఎంత? మాగంటి గోపీనాథ్ గారికి వచ్చిన ఓట్లే 80,000. అంటే ఏది పడితే అది మాట్లాడి, ఎట్లా పడితే అట్లా మాట్లాడి, ఒక సబ్జెక్ట్ లేకుండా, ఒక నాలెడ్జ్ లేకుండా. నేను ఏమంటున్నా, లాస్ట్ టైము సేమ్ అభ్యర్థికి మేము ఆల్రెడీ టికెట్ ఇచ్చినాం. ఆయన జిల్లా అధ్యక్షుడు. ఆయన ఆల్రెడీ జిల్లా అధ్యక్షుడికి ఉన్న వ్యక్తిని, ఆల్రెడీ లాస్ట్ టైం పోటీ చేసిన వ్యక్తిని మీరు క్యాండిడేట్ లేట్ గా డిక్లేర్ చేసినట్టు. ఈ రోజుకి ఇంకా 10 రోజులు డిక్లేర్. 11వ తారీఖు పోలింగ్, ఈ రోజు 31. మా క్యాండిడేట్ డిక్లేర్ చేసి కూడా 10-15 రోజులు అయింది. ఆల్రెడీ అంతకుముందే పని చేసుకోమని చెప్పి ఆయన జిల్లా అధ్యక్షుడు మా పార్టీలో క్యాండిడేట్ ని డిసైడ్ చేస్తాడు. ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్షన్స్ లో ఆయనే పోటీ చేసింది. కాబట్టి ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుందనే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే ఒక రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని సహించేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతోందన్న దానికి క్లియర్ కట్ సింబల్ ఈ రోజు అజారుద్దీన్ గారు ప్రమాణ స్వీకారం. అంటే ఇన్ని రోజులు గుర్తురానటువంటి మైనార్టీలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక రోజులో గుర్తొచ్చింది. నేను ఒకటి అడుగుతున్నా, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటువంటి కొన్ని గంటల ముందు ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా ఎన్నడూ జరగనట్టు, ఓకే, ఈ భారత సైన్యానికి సంబంధించినటువంటి ఒక భూమిని తీసుకెళ్లి ముస్లిం గ్రేవ్ యార్డ్ కింద డిక్లేర్ చేసే జీవో ఇస్తుంది గవర్నమెంట్. దేశంలో ఎక్కడ జరగలే, ఎప్పుడు జరగలే. కానీ తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీస్ ఎన్నిక సందర్భంగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటువంటి కొన్ని గంటల ముందు జరుగుతుంది. కానీ ఇది హిందువులకు జరిగిన అన్యాయం రా బాబు అంటే, భారత సైన్యానికి చేసిన అవమానం రా బాబు అంటే మా సోకాల్ సెక్యులరిస్టులకి కోపం వస్తుంది. అంటే హిందువుల హక్కుల గురించి మాట్లాడద్దు, ఈ దేశ జాతీయత గురించి మాట్లాడద్దు. చాలా సెక్యులర్ అంటే హిందువులను తిట్టడమే సెక్యులర్. ఇట్లా తయారైన పార్టీలు ఈ సోకాల్డ్ అనలిస్టుల ముసుగులో ఉన్నటువంటి కమ్యూనిస్టులు. నాకు అర్థం కాదు సార్, అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు. ఏ విధంగా మీరు ఆ రోజు ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ ఇస్తారు? ఈ రోజు ఎలక్షన్ కోడ్ పేరుతోటి నగరంలో ఉన్నటువంటి పనులన్నీ ఆపేసారు. ఆఫీసర్లు అక్కడ ఉన్న రోడ్ల పైన గుంతలు పడుతుంటే బండ్ల మీద పోయేటోళ్ళు గుద్దుకొని కొట్లాడుకుంటున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు, కేసులు బుక్ అవుతున్నాయి. మరి గుంతలు పూర్తి చేయలేటువంటి పరిస్థితుల్లో టెండర్లు కాల్ఫర్ చేయలేటువంటి పరిస్థితుల్లో చెరువుల్లో మురిగి నీరు పెరిగి దోమలు కుట్టేటువంటి సందర్భంలో డెంగ్యూ పెరిగిపోయింది. నగరంలో డెంగ్యూ బారిన పడి అనేక మంది అంటే దాదాపు మృత్యువాత పడేటువంటి పరిస్థితికి వచ్చింది. అటువంటి పరిస్థితిలో దీనికి సంబంధించిన పనులు ఏవి చేపట్టేటువంటి పరిస్థితుల్లో లేరు. కానీ ఈ రోజు డైరెక్ట్ గా తీసుకొచ్చి అదే జూబ్లీస్ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్ లో పోటీ చేసినాడు ఒక మైనార్టీని తీసుకొచ్చి మంత్రిగా చేస్తారు. ఎతికలా చెప్పండి? ఎవరు ఇది ఎతికలా? కేవలం మైనార్టీ ఓట్ల కోసం. ఓకే, మళ్ళీ దీని గురించి మాట్లాడదాం. ఇంకా సమయం చాలా ఉంది, చర్చిద్దామండి. ఇదే మనతో పాటు ఇప్పుడే జాయిన్ అయ్యారు మిట్టా నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి నర్సయ్య గారు. నమస్తే సార్. నమస్తే గారు. నర్సయ్య గారు, పోను జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొదట్లో గెలుపు ఖాయమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి నవీన్ యాదవ్ పోను ఎక్కడో మీకు అనిపించట్లేదా ఎక్కడో టైట్ అవుతుందని చెప్పి వారం? ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుగుతున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో కాంగ్రెస్ నాయకుల్ని ప్రజలైతే నిలదీస్తా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవి నెరవేరలేదంటూ డోర్ టు డోర్ అనేక సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే అనుకున్నంత ఈజీగా అయితే కనబట్టలేదనే వ్యవహారం బయట వినిపిస్తా ఉంది. ఏమంటారు టోటల్గా నర్సయ్య గారు? హలో నర్సయ్య గారు, వాయిస్ క్లియర్ ఉందండి? క్లియర్ గానే ఉంది, చెప్పండి. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలో ఇప్పుడు చెప్పినవన్నీ నేను కొన్ని విన్నాను. సరే, పార్టీ పరంగా వారి అవకాశాలు, వాళ్ళ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, మేము గెలుస్తామని ప్రతి పార్టీ కూడా చివరి ఓటు లెక్కింపు వరకు కూడా చెప్పడంలో తప్పేం లేదు. కానీ వాస్తవం ఏంటంటే గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ మినిమం మెజారిటీ 40,000 పైచీలు. ఇది రేపు మనం 14వ తారీఖు నాడు మళ్ళీ కలిసినప్పుడు కూడా మనం మాట్లాడుకుంటాం.
కాకపోతే నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటుంది మొత్తము మా వైపే చూస్తున్నారు, 6 డివిజన్లలో 6 డివిజన్లు మా వైపే చూస్తున్నారు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళను ఎలగొడుతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. జూబ్లీ హిల్స్ ఈ అభివృద్ధికి సంబంధించి ఏం చేసిరు వీళ్ళు అంటే, ఇంతకు ముందు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అది ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వీళ్ళు ఏమన్నా కొత్తగా ఏమైనా క్రియేట్ చేసిరా, లేకపోతే ఇంకేమన్నా, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందులో స్లమ్లలో ఏమన్నా పంచిండ్రా వీళ్ళు, ఏం చేసినట్టు షాది ముబారక్ ఇస్తే అక్కడ ఇక్కడ 1-2 ఇవ్వచ్చు. నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, అరవింద్ గారు ఒక మాట మాట్లాడాడు, జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు ఏం చేసిరు తెలుసు, మొత్తం డ్రగ్స్ అమ్మిందని నేను అంటలేను, నాకు తెలియదు, కానీ ఎంపీ అరవింద్ గారు స్పష్టంగా మీడియాలో అన్నాడు. అంటే ఇదేంటి చూసేయాలి, కేసీఆర్ ఫ్యామిలీని చూసేయాలనా, లేకపోతే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన బట్టి సానుభూతితోటి కొన్ని వేస్తేస్తారేమో, ఏం చూసేస్తారు, కేటీఆర్ను చూసేస్తారా, కేసీఆర్ను చూసేస్తారా, హరీష్ రావును చూసేస్తారా, వీళ్ళు చేసిన పనులను చూసేస్తారా, వీళ్ళు చేసిన అభివృద్ధిని చూసేస్తారా, అన్ని కుడుస్తున్నానే కదండి. లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు, అందులో కనీసం ఒక 10% ఖర్చు పెట్టినా అదే జూబ్లీ హిల్స్ లో ఇంకా ఎన్నో డబుల్ బెడ్రూమ్లు వస్తుండే, ఎన్నో పేదవాళ్ళకి ఎంతో ఇల్లు కట్టిస్తుండే కదా. ఎవ్వరికి ఒక్క పని చేయలేదు. హైదరాబాద్ లో ఇచ్చిన మేజర్ హామీ ఏందండి, ఇదేంటి హుసేన్ సాగర్ ను నేను కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తా, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి బిస్లరీ వాటర్ అక్కడ పారబోసి ఈ మున్సిపాలిటీ ఇందులో ఉన్న నీళ్లు తాగాలే, దాని చుట్టూ ఆకాశారిమేలు చేస్తా. ఏం చేసిండండి ఇప్పుడు గోదావరికి నర్సయ్య గారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందా, చేయలేదా, అది సరే ఓకే. ఇప్పుడు ప్రస్తుతం మీరు అధికార పార్టీలో ఉన్నారు, మీరు గత అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేరలేదంటూ ప్రజలైతే నిలదీస్తా ఉన్నారు, దాన్ని ఏమంటారు? అంటే వస్తున్నా సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు కాబట్టి వాళ్ళకి ఏరు. ఇక బీజేపీ పార్టీ గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టాప్ పోస్ట్ కు వాళ్ళ కంటెండర్ కూడా కాదు, వాళ్ళే 3rd ప్లేస్ లో వస్తారు. అది మనం 14వ తారీఖున లెక్కేసుకుంటాం, అది వేరే విషయం. వాళ్ళ బీజేపీ పార్టీకి మొన్న వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే గొడ్డలతో నరుక్కున్నారండి. వాళ్ళు ఒక లెటర్ రాసిరు ఏసీకి, ఏమని, అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వద్దని. ఇయ్యక ముందేమన్నారు చాలా పార్టీలు, అరే మైనార్టీకి ఒక్క పదవి ఇయ్యరా అన్నారు. మరి మైనార్టీకి పదవి ఇచ్చినప్పుడు అజరుద్దీన్ గారికి ఇస్తారా, లేకపోతే ఇప్పుడు ఇస్తారా అంటే ఎందుకు ఇవ్వకూడదు? అది కాంగ్రెస్ అధిష్టానం క్లియర్ చేసింది. ఎప్పుడు సరి అయిన టైం ఉంటే అప్పుడు సరి అయిన టైంలో ఇస్తారు. మైనార్టీకి మంత్రిత్వ శాఖ ఇవ్వకూడదా? కనీసం 3 తలాకులు ఎవరన్నా ఒకరో ఇద్దరు వేసేటోళ్ళు ఉండినేమో బీజేపీకి, వాళ్ళు కూడా వేసే పరిస్థితి లేదు ఈరోజు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, 1 సైడ్ ఓటింగ్ మోర్ దాన్ 50% ఓట్స్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. మేము వచ్చి 22-23 నెలలు అయింది, అందులో 3-4 నెలలు ఎన్నికలకే పోయినాయి. దీంట్లో ప్రతిరోజు వరదలు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రజలు కాపాడుకున్నారు. ప్రజలకు కావాల్సినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు ఖచ్చితంగా వస్తాయి. మేము స్టార్ట్ చేయని స్కీములు కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేస్తామని ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నాం. 2500 మహిళలకు ఇస్తానన్నాం, మేము ఆ స్కీమ్ స్టార్ట్ చేయలే, అది ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం, ఇస్తాం. 4000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పినాం, స్పష్టంగా ఇస్తాం, ఎరగకపోయేది లేదు. ఈరోజు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం, ఇలా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ ఉంది, ఎప్పుడు అందుబాటులో ఉంటా ఉంది ప్రభుత్వం. కేసీఆర్ కానీ ఇంకెవరన్నా కానీ వరదలు వచ్చినప్పుడు ఒక్కసారన్నా వచ్చి ఒకరిని పలకరించిన పాపాన పోలేదు. వీళ్ళు ఇలా ఎన్నికలు వచ్చినాయని మాకు ఓట్లేయండి మాకేస్తారు అంటే ఏం చూసేస్తారు? మేము ముఖాలు చూసేస్తారా? మీరు ఏం చేసినట్టు బీజేపీ కానీ సార్, నేను ఏమంటున్నా స్పష్టంగా, బీఆర్ఎస్ బీజేపీ 2వ స్థానం కొరకు కొట్లాడుకోవాల్సిందే. అసలు పంచాయతీ ఏంటంటే, బీఆర్ఎస్ కనుక 3rd ప్లేస్ వస్తే బీజేపీ ఏం చెప్పుకుంటుందంటే, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మేము పెరిగినామని చెప్పుకునే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కు పూటగదుల్లో కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి 2nd ప్లేస్ అనేది తగ్గించుకోవాలని బీఆర్ఎస్ తాపత్రయం. బీజేపీ ఏమనుకుంటే, మేము పెరిగినాం కాబట్టి మేము 2nd ప్లేస్కి వస్తే మాకు పెరుగుతుంది, మేము ప్రతిపక్షంలోకి వస్తే వాళ్ళు. పంచాయతీ అంతా ఇదే. జూబ్లీ హిల్స్ ఎన్నికల నర్సయ్య గారు మీరు చెప్పిన దానికి గ్రౌండ్ రిపోర్ట్ అయితే భిన్నంగా ఉంది. ఓకే, ఎవరి పార్టీ గురించి వాళ్ళు డిఫెన్స్ లో మాట్లాడుకుంటారు, కాదంటలేదు. కానీ ఓవరాల్ గా గ్రౌండ్ లెవెల్ చూస్తే మాత్రం మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను అయితే మాత్రం ప్రజలైతే మొహమాటం లేకుండా నిలదీస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీల విషయంలో కానివ్వండి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు వీళ్ళందరినీ అయితే గట్టిగా నిలదీయడం జరిగింది. సమాధానం చెప్పలేని పరిస్థితి కాంగ్రెస్ నాయకులు ఏర్పడింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు. ఓకే, తర్వాత దానికి సంబంధించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే, విజయ్ కుమార్ గారు
ఇప్పుడు ఏదైతే అజారుద్దీన్ సంబంధించినటువంటి ఏదైతే మంత్రి పదవి ఇవ్వటం ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది అంతా తెలిసిన విషయమే. కాకపోతే దీనికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ దగ్గరికి బీజేపీ పార్టీ వెళ్ళింది. దీన్ని గట్టిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వచ్చింది, ఇది కరెక్ట్ కాదు ఈ సమయంలో అన్నట్టు విషయాన్ని. ఓవరాల్ చూసుకుంటే అజారుద్దీన్ ఈ సమయంలో మంత్రి పదవి ఇవ్వటం అనేది కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందంటారా, లేకపోతే ఇప్పుడు చెప్పినట్టు మెట్టా నర్సే గారు చెప్పినట్టు ఇంకా దానికి సంబంధించి 1/6 ఓట్లను కూడా ఇప్పుడు మొత్తం ముస్లిం మైనారిటీస్ గుంపుగత్తుగా వేస్తారంటారా? వీళ్ళ లాజిక్ సక్సెస్ అయిద్దా లేకపోతే ఏమైంది దీని వ్యవహారం? అంటే ఎందుకంటే ఎన్నికల కూడా సరే పక్కన పెట్టండి, కేవలం ఒక సామాజిక వర్గాన్ని ఆకర్షించడం కోసమే ఈ సమయంలో అజారుద్దీన్ని మంత్రి పదవి ఇచ్చారంటూ బీజేపీ ఆరోపిస్తుంది. అనుకున్నట్టుగానే సామాజిక వర్గం మొత్తం కూడా అజారుద్దీన్ అంటే అంత ప్రేమనా? అంత ప్రేమ ఉంటే మొన్న గతంలో ఎన్నికల్లో అజారుద్దీన్ ఎందుకు ఓడిపోయాడు? ఓవరాల్గా ఏమంటారు? అజారుద్దీన్ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, అయినా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలను వాళ్ళకు వాళ్ళే బ్రేక్ చేసుకోవడం జరిగింది. ఎట్లా అంటే గతంలో డి శ్రీనివాస్ గారు ఉండే, డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోతే ముఖ్యమంత్రి పోస్టుకు సంబంధించినటువంటిది వస్తే ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఏది కాదు ఎమ్మెల్సీ కాదు, ఆయనకి ఎట్లా సీఎం పోస్ట్ ఇస్తామని చెప్పి ఫస్ట్ రోషేకు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. ఆ టైంలో ఆయనకి ఇవ్వలే, ఆయనకి దానికి సంబంధించినటువంటి అంశాన్ని అది చేసేశారు, ఇవ్వలే. అదే సంప్రదాయాన్ని ఈయన బ్రేక్ చేసేసారు. ఈయన ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఓడిపోయారు. ఓడిపోయినటువంటి వాళ్ళకి షబ్బీర్ అలీ సీనియర్గా ఉన్నారు, సీనియర్గా కూడా ఆయనకైనా ఇవ్వచ్చు, తర్వాత ఎమ్మెల్సీ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ జూబ్లీ హిల్స్లో వాళ్ళు డిఫెన్స్లో పడిపోయారు. జూబ్లీ హిల్స్లో మైనార్టీలకు సంబంధించినటువంటిది, ముస్లింలకు సంబంధించినటువంటి ఓట్లు గంపగుత్తగా పడట్లేవు అనేది వాళ్ళ సర్వేల్లో తేలిపోయినటువంటి అంశం. ప్లస్ ఈ పదవి మంత్రి పదవి పూర్తి స్థాయిలో ఉంటుంది. 6 నెలలకు ఏ ఎమ్మెల్యే ఖాళీ అవుతుంది, ఏ ఎమ్మెల్సీ ఖాళీ అవుతుంది, అది కూడా క్లారిటీ లేదు. పంపినటువంటి ఎమ్మెల్సీయే ఇంకా యాక్సెప్టెన్సీ కాలే, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నది. అది సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా ఏ రకంగా ఉంటుందో చూడాలి. లేదా 6 నెలలు కాగానే మళ్ళీ రాజీనామా చేయించి మళ్ళా మళ్ళీ గవర్నర్ ఇట్లనే పొడిగించుకుంటూ పోతారా? రాజీనామా నుంచి ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మంత్రిగా తీసుకుంటారా? మళ్ళీ 6 నెలలకు కావచ్చు అనేది ఇది క్లారిటీ లేదు. పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. అజారుద్దీన్కు మంత్రి పదవి సరే, వ్యక్తిగతంగా ఆయనకు మంత్రి హోదా రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. కాంగ్రెస్ పార్టీగా మాత్రం డిఫెన్స్ పడిపోవడం వల్లనే మైనార్టీలకు మంత్రి పదవి ముస్లింకి ఇవ్వాలి అని చెప్పి ఇవ్వడం జరిగినటువంటి అంశంగా మనం పరిగణించాల్సి వస్తుంది. ఇంకొక పాయింట్ ఎజెండా, బీజేపీకి ఎజెండా ఇవ్వడం కోసం. బీజేపీకి ఎజెండా లేదు, ప్రస్తుతానికి ఎజెండా లేదు. ఎజెండా ఏమి ఇప్పుడు హిందూ ముస్లిం ఎజెండా. ఈ 10 రోజుల పాటు బీజేపీ ఎన్ని ఓట్లైనా రాని బీజేపీ అదే చెప్తుంటుంది, అటుపోయి ఇటుపోయి తిప్పి ఎంఐఎం అండ్ ముస్లిం హిందూ, ఈ ముస్లింలకే ఎందుకు ఇచ్చారు, ముస్లింకి ఇవ్వాలనుకుంటే ముందే ఇవ్వచ్చుగా. కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ కూడా అదే వస్తుంది, మీరు ముస్లింలకే ఇవ్వాలనుకున్నారు, మైనార్టీలకే ఇవ్వాలనుకున్నారు. మన మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడే అజారుద్దీన్కి ఇవ్వచ్చు కదా, లేకపోతే ఫస్ట్లోనే ఇవ్వచ్చు కదా అజారుద్దీన్కి ఇంకెప్పుడైనా. అంటే ఇంటెన్షన్ ఈడ ఈజీగా ఆడ ఓకే శ్రవణ్ గారు, సార్ చెప్పండి. శ్రవణ్ గారు, విజయ్ కుమార్ గారు చెప్పినట్టే వాస్తవంగా ముందు నుంచి నవీన్ యాదవ్ ఎప్పుడైతే అభ్యర్థిగా ప్రకటించిందో కాంగ్రెస్ పార్టీ, అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొరక్క ఎంఐఎం పార్టీని అరువు తెచ్చుకున్నారన్నట్టు మొదటి నుంచి బీజేపీ చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు దానికి బలం చేకూర్చే విధంగా ఎప్పుడైతే అజారుద్దీన్ని హఠాత్తుగా ఎన్నికల కోడ్ కూడా ఉల్లంఘించి అనేది మీ పార్టీ స్టాండ్ కాబట్టి చెప్తున్నా, ఉల్లంఘించారు. ఒక్కసారిగా అజారుద్దీన్ ఈ సమయంలో అకస్మాత్తుగా అతను మంత్రిగా ప్రకటించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వెనక ఇప్పటికిప్పుడు అర్థమవుతుందా? మేము ముందు నుంచి చెప్తున్నాము, ఒక పక్క నవీన్ యాదవ్ ఎంఐఎం అభ్యర్థి, ఇప్పుడు అజారుద్దీన్. ఈ విధంగా ఒక సామాజిక వర్గం ఓటర్లను ఆకర్షించడానికే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీకు ఒక మంచి పాయింట్ దొరికింది, మీ చేతిలో ఒక మంచి అస్త్రం ఎజెండా దొరికింది అనే విషయాన్ని మీరు ఏకీభవిస్తారా? ఏమంటారు సార్? ఒకటి సరే, ఇందాక ఆయన మాట్లాడుతున్నానికి ఏం అవగాహన లేదు అసలు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ లో కాంగ్రెస్ అభ్యర్థి లేదు, ఇప్పుడు ఏమీ లేదన్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నేనేం చెప్పాలి సమాధానం? మీరు ఒక విషయం చెప్తారు వినండి. కాంగ్రెస్ అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అజారుద్దీన్ గారికి కాకపోతే అసదుద్దీన్ ఇచ్చుకోండి, రాహుల్ గాంధీ గారికి ఇచ్చుకోండి, లేకపోతే ఇంకెవరినైనా పట్టుకొచ్చుకొని వాళ్ళకు కూడా ఇచ్చుకోండి, మాకు ఇబ్బంది ఏం లేదు. మేము అడిగేది మేము ఒకటే చెప్తున్నాం,
మేము ఇవ్వద్దు అనట్లేదు. కానీ మేము చెప్పేది ఏంటంటే ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం ఈ రోజున. ఏమని, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కమ్యూనల్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయి, ఏ విధంగా అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి కొన్ని గంటల ముందు ఒక భారత సైన్యానికి సంబంధించి ఎక్కడైనా జరిగిందా దేశంలో? ఇది నేషనల్ ఇష్యూ. అన్ఫార్చునేట్లీ తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ ఏ మీడియా ఛానల్స్ కవర్ చేయలేదు, నేషనల్ లో కవర్ చేసినాయి. అటువంటిది తీసుకెళ్లి ఒక ముస్లిం గ్రేవ్ యార్డ్కి ఇవ్వడము, లేదా ఒక ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి, పోటీ చేసిన అభ్యర్థి అని మనందరికీ తెలుసు. అసదుద్దీన్ ఓవైసీ గారు డైరెక్ట్ గా వచ్చి ఆయనే చెప్పిండు, డైరెక్ట్ గా వచ్చి సపోర్ట్ చేసిండు. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ఎంఐఎం పార్టీ, లోపాయకారిగా బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా కలిసి ఒకే అభ్యర్థిని పెట్టినట్టుగా నేనైతే వ్యక్తిగతంగా ఫీల్ అవుతా ఉన్నా. 100% ప్రజలు కూడా అదే ఫీల్ అవుతారని నేను భావిస్తున్నా. ఒకటి. ఇంకోటి, అజారుద్దీన్ గారికి ఇచ్చినటువంటి మంత్రి పదవి మా ఎన్నికల ముద్ద కాదు. దట్ ఈస్ నాట్ అవర్ ఇష్యూ. అవర్ ఇష్యూ ఇస్ ద డెవలప్మెంట్ ఆఫ్ జూబ్లీ హిల్స్. నేను అడుగుతున్నా, ఈ రోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా. నేను అక్కడ ఒక ఏరియాకి ఇన్ఛార్జ్ ఉన్న గ్రౌండ్ లో తిరుగుతున్నా. ఓకేనా? ఏ రోజు మీరు కెమెరా తీసుకుని రండి, మీరు కెమెరా తీసుకునే సవాల్ విసురుతున్నా. మాక్సిమం రోడ్లు కనీసం 100కు తక్కువ రోడ్ల పైన డ్రైనేజీలు పొంగితే, కనీసం 100కు తక్కువ డ్రైనేజీలు రోడ్డు మీద పొంగకుండా ఉంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఓకేనా? ఒకవేళ 100కు పైగా పొంగితే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ అభ్యర్థులని విడ్రా చేయించేసారు, లేకపోతే సైలెంట్ చేస్తారా? అంటే 10 సంవత్సరాలుగా అక్కడ జరిగినటువంటి అన్యాయం, అక్కడ ఉండే ప్రజలు. జూబ్లీ హిల్స్ అంటే బయట ప్రపంచానికి ఏందో కళ్ళద్దాలు పెట్టుకొని కూలింగ్ గ్లాస్ పెట్టుకొని రిచెస్ట్ ఏరియా, రిచ్ పీపుల్ అంటారు. కానీ వాస్తవానికి అది కాదు. స్లమ్మెస్ట్ ఆఫ్ ద స్లమ్స్ ఉంటాయి. యూసఫ్ కూడా, బోరబండ ఏరియాలో పోతే మీకు అనేకమైనటువంటి స్లమ్ ప్రాంతాలు ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీలు పొంగేటువంటి పరిస్థితి. కొంచెం వర్షం పడితే ఇళ్లలోకి వాటర్ వచ్చి దోమలు వచ్చేటువంటి పరిస్థితి. మీకు తెలుసా, అక్కడ గల్లీలో 2 feet 3 feet ప్యాసేజ్లు అనేక చోట్ల 2 feet 3 feet ప్యాసేజ్లు. ఎదురుగానే డోర్లు ఉంటాయి. బేసికలీ అనేకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అయినా వచ్చారా? వీళ్ళకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఒక ఇంట్లో 2 పెన్షన్లు ఇస్తా అన్నారు. ఇచ్చిర్రా? ఏమన్నా ఎక్కడైనా పెన్షన్లు ఇచ్చారా? మహిళలకి 4,500 రూపాయలు ఇస్తా అన్నారు. ఇచ్చిర్రా ఎక్కడైనా? మీరు చెప్పండి. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఇచ్చిర్రా ఎక్కడైనా చెప్పండి. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు. వచ్చిన తర్వాత ఏమైనా ఇచ్చిర్రా చెప్పండి. పైపెచ్చు హైడ్రా పేరుతోటి ఎక్కడెక్కడ పేద ప్రజలు ఉంటున్నారో దాన్ని కూలగొట్టేటువంటి ప్రయత్నం. మూసీ సుందరీకరణ పేరుతోటి మూసీ సుందరీకరణ చేయండి, ఎవరు వదలట్లేదు. కానీ అసలు రిటైనింగ్ వాళ్ళే కట్టకుండా ఆ ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ సిటీలో ఎక్కడ కూడా స్టార్ట్ చేయకుండా, కట్టకుండా, సివరేజ్ నే ట్రీట్ చేయకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లి మేము మూసీ నేను రీస్టోర్ చేస్తున్నామని చెప్పి పేద ప్రజలు ఇల్లు కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది కాదు కదా. ఒక ప్లానింగ్ లేదు గవర్నమెంట్ కి. మీకు విషయం తెలుసా, నా దగ్గర చాలా ఉంది మాట్లాడాలంటే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన పర్వ్యూ కూడా కాదు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జిహెచ్ఎంసీలో ఇంతకుముందు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అని ఉంటాయి. వర్షాలు పడినప్పుడు జనరల్ గా ఈ టీమ్స్ ని పెట్టుకొని, ఈ టీమ్స్ ద్వారా రోడ్ల పైన వర్షాలు పడితే ఈ గుంతలు పూజము, లేకపోతే సడన్ గా రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం చేస్తుండే. దీనికి 40% అంటే 40 times హయ్యర్ కాస్ట్ లో ఈ రోజు హైడ్రా సిబ్బందిని పెట్టారు. ఎందుకు పెట్టిరో తెలుసా మీకు? హైడ్రా పైన ఒకటే అంటే పేద ప్రజల ఇల్లు కూల్ చేస్తున్న ఒక నెగిటివిటీ హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో క్రియేట్ అయిపోయేసరికి, ఈ నెగిటివిటీని క్రియేట్ చేయడానికి రూపాయి ఖర్చు పెట్టే దగ్గర 40 రూపాయలు ఖర్చు పెట్టి ఈ డబ్బులన్నీ జిహెచ్ఎంసీ ద్వారా హైడ్రాకి ఇప్పించి, హైడ్రా ద్వారా ఎక్కడెక్కడైతే వర్షాలు పడుతున్నాయో అక్కడ పోయి క్లీనింగ్లు చేపించి, ఆ వీడియోలు తీసి అక్కడ ఫోటోలను అక్కడ ప్రజలతో మాట్లాడించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి ఒక స్ట్రాటజిక్ గా హైడ్రా పైన పాజిటివ్ ఒపీనియన్ తీసుకుంటున్న ప్రజలు. నేను చెప్పింది రైట్ అయితే, రాంగ్ అయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. నేను చెప్తున్నా సార్, నేను చెప్పింది రాంగ్ అయితే మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. ఇంత ఘోరంగా కాంగ్రెస్ పార్టీ రూపాయి ఖర్చు పెట్టే దగ్గర 40 రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు మరి ఇటువంటి పనులు చేస్తాం. ఇంకో విషయం చెప్తాను ఏంటంటే, నా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇల్లే అంట. నేను ఇప్పుడు కూడా కొద్దిసేపు క్రితం కూడా సిఈ లేక్స్ గారిని కలిసిన. ఓకే, నేను ఇలంబర్తి గారు సెక్రటరీ గారికి కూడా తెలుసు, ఎంఐడి సెక్రటరీ గారికి. నగరంలో ఉన్నటువంటి 37 చెరువుల పునరుద్ధీకరణకు, మురుగునీటి శుద్ధీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. ఈ డబ్బులు ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, కానీ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఓన్లీ కాన్ఫరెన్స్. ఈ ఫైల్ తీసుకెళ్లి సెక్రటేరియట్ లో ఎంఐడి ఆఫీస్ లో కూర్చోబెట్టుకున్నారు సార్. ఓన్లీ కాన్ఫరెన్స్ ఇవ్వాలి, డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఈ కాన్ఫరెన్స్ ఇవ్వడం కోసం వీళ్ళు 6 నెలలుగా సంవత్సరాలుగా తాత్సారం చేస్తూ ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను దారి మళ్లించేటువంటి యత్నము. మీకు విషయం తెలుసా, జిహెచ్ఎంసీకి రావాల్సిన 3,000 కోట్ల రూపాయల రెవెన్యూ స్టాంప్ డ్యూటీని ప్రైవేట్ డిపాజిట్ అకౌంట్లు వేసి, ఆనా పిల్లంటే సినిమాలో కోడింగ్ కట్టేసి చికెన్ తిన్నట్టు ఫీల్ గా అంటారు కదా, ఇదే ప్రైవేట్ డిపాజిట్ అకౌంట్. అక్కడ ఉన్న బాబా ఫజీకి తెలిసిన నేను కౌన్సిల్ లో బుక్ తీసి ఓపెన్ చేసి చూపించిన. ఆ ఏరియా జూబ్లీ హిల్స్ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్
బాబా ఫసీదుద్దీన్ అడగ నేను తీసి చూపించిన కౌన్సిల్ మీటింగ్ లో కూడా. ఇది మీరు తీపిచ్చి ఆ డబ్బులు వేసినట్టు వేసారు. ఆ బాబు ఇది వాడకపోతే మళ్ళీ వెళ్ళిపోతే నాకు తెలుసు కంపల్సరీ కౌన్సిల్లో వాదించినా కూడా మళ్ళీ కరెక్ట్ గా అన్నట్టే మార్చి కాగానే ఆ డబ్బులు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్లిపోయింది. అంటే సమావేశం ముందు వేసి ఇదిగో మేము ఇచ్చేసినాం డబ్బులు అన్నారు, సమావేశం తర్వాత వెనక్కి లాగేసుకున్నారు. అనేక అన్యాయాలు రోడ్ల పైన గుంతలు పూడ్చేటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు సార్. పెన్షన్లు కాదు, స్కూటీలు కాదు, రోడ్ల పైన గుంతలు పూడ్చేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు. శ్రవణ్ గారు ఒక చిన్న ప్రశ్న మీకే. శ్రవణ్ గారు, వాస్తవంగా ఈ జూబ్లీహిల్స్ ఏదైతే అసెంబ్లీ దాదాపుగా 2004 అనుకుంటా నియోజకవర్గం ఏర్పడింది. మొదట్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం పార్టీని తర్వాత గెలవడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్తో గెలవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కుల సంఘాలన్నీ కూడా ఇటు నవీన్ యాదవ్కు మేము సపోర్ట్ చేస్తున్నామని బహిరంగంగా ప్రకటించినాయి. నిన్నటికి నిన్న కమ్మ సంఘం కూడా వచ్చేసి నవీన్ యాదవ్కు అంటూ ప్రకటిస్తున్నామంటూ బహిరంగానే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సెటిలర్స్ ఎక్కువ అక్కడ జూబ్లీహిల్స్. అంటే నేనేం చెప్తున్నా, మొదటి నుంచి 2004 నుంచి చూసుకున్నా కూడా అక్కడ జూబ్లీహిల్స్లో సెటిలర్స్ ఎక్కువ, సెటిలర్స్ ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. ఈ తరుణంలో ఈ ఎన్డీఏ కూటమిలో భాగస్వామైనటువంటి టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇంతవరకు బీజేపీకి సపోర్ట్ అనేటువంటి బహిరంగ ప్రకటించలేదు. ఓ పక్క సెటిలర్స్ కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ పలకడం వెనుక ఎక్కడ మీకు ఎక్కడ సింక్ వదలదు, ఎక్కడ డిఫరెంట్ వచ్చింది? దీపక్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ ఈజ్ టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి సార్. ఆయన తెలంగాణ రాష్ట్రం అంటే ఉద్యమానికి ముందు కూడా చాలా యాక్టివ్ గా టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్త, చంద్రబాబు నాయుడు గారికి బాగా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఆయన యాక్చువల్లీ వాస్తవంగా. ఆయన అంతేకాకుండా మన రామ్మోహన్ రావు గారు కూడా ఎంపీ, వారు కూడా మాజీ ఎంపీ, వారు కూడా తిరుగుతా ఉన్నారు అక్కడ. అనేక మంది టీడీపీ క్యాడర్, టీడీపీ మీ బీజేపీ నామినేషన్ ర్యాలీలో చూడండి, నామినేషన్ ర్యాలీలో టీడీపీ జెండాలు పెట్టుకుని టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి ఇది ఇట్లా ఉందని నేను ఎక్కడ అనుకోవట్లేదు. చాలా క్లియర్ గా ఉన్నారు ప్రజలు, చాలా క్లియర్ గా ఉన్నారు. ఇక్కడ కూటమికి సంబంధించి అంటే నేషనలిస్టిక్ మైండ్ సెట్, కూటమి ఐడియాలజీతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి చాలా రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఎటువంటి మీరు సందేహపడాల్సిన అవసరం లేదు. ఎస్, మీకు ఒక విషయం చెప్తున్నానండి, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. వాస్తవంగా లేదనడం చాలా చాలా రాంగ్. పి జనార్దన్ రెడ్డి గారు నా భూతో నా భవిష్యత్ అనేటువంటి నాయకుడు, మహానాయకుడు భాగ్యనగరంలో. పిజిఆర్ లాంటి నాయకుడు లేడు, రాడు, రాబోడు. ఓకే, ఆయన కాన్స్టిట్యున్సీ ఎక్కడి వరకు అనుకుంటున్నారు? అల్వాల్ వరకు. ఎక్కడ జూబ్లీహిల్స్, ఎక్కడ మల్కాజ్గిరిలో ఉన్నటువంటి అల్లాలు. ఆయన అటువంటి అంత పూర్తి ఏరియా కూడా 24 hours టైం ఇచ్చి పనిచేసినటువంటి మహానాయకుడు అల్వాల్. ఆయన పనిచేసినటువంటి ఏరియా అనేక మంది ఆయన అంచనా బస్తీలను ఆయన ఇచ్చినవే. అనేకమైనటువంటి బస్తీలు కానీ, వాటర్ కనెక్షన్ కానీ, బోర్లు కానీ పీజీఆర్ గారు చేసినటువంటి పనులు. కానీ అవుట్ ఆఫ్ పీజీఆర్ గారు కాకుండా జరిగినటువంటి అభివృద్ధి ఏంది? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి లబ్ధులు ఏమున్నాయి? వాళ్ళ గవర్నమెంట్ స్కీమ్స్ అయినా, వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనా అందాయా? అదే పీజీఆర్ గారిని గోసబెట్టి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు చంపేసారు. చివరికి ఒక రకంగా చంపేసారు. వాస్తవంగా ఎంత అవమానపరిచారు ఆయనని, ఎంత పోలీస్ స్టేషన్ కి లాగిరు. 12 గంటలకి రాత్రికి కార్యకర్తకి ఆపద వస్తే వచ్చి లేచి నిలిచిపోయి వచ్చేటువంటి నాయకుడు, మహానాయకుడిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి చివరికి ఆయన ఒక ఫ్రస్ట్రేషన్ హరాస్మెంట్ చేసి ఇదే కాంగ్రెస్ పార్టీ చంపేసినటువంటి పరిస్థితి ఉంది. మీరు చూడండి, వాస్తవంగా మా భాగ్యనగర్ బిడ్డలుగా హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళగా మేము చెప్తున్నాం సార్, పీజీఆర్ ఇస్ ఎ లీడర్. అటువంటి పీజీఆర్ ని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా చెప్తున్నా, ఇది న్యాయం, ఇది కరెక్ట్. అటువంటి అక్కడ ప్రెసెన్స్ లేదు అనేది కరెక్ట్ గా. కానీ ఆ తర్వాత మీరు అన్నట్టుగా అనేక ఈక్వేషన్స్ వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి అక్కడ సినీ కార్మికులు అనేక మంది ఉంటారు, లేదా మనకి సెటిలర్స్. అంటే మీకు అక్కడ చూస్తే కొన్ని ప్రాంతాల్లో ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందంటే మీకు ఐటీలో కూడా అంటే సెటిలర్స్ లో కూడా ఈ కాల్ సెంటర్స్ లో లేకపోతే ఐటీలో టెస్టింగ్ లెవెల్స్ జాబ్ చేసేటువంటి ఎంప్లాయీస్ అనేక మంది ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. చాలా మంది సమయం చాలా అయిపోయింది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. రమణ గారు ఇందా నుంచి శ్రవణ్ గారు చెప్పినట్టు వాస్తవంగా జూబిలీహిల్స్ అనగానే ఏదో పెద్ద రిచ్ అసెంబ్లీ, రిచ్ నియోజకవర్గం, అక్కడ ఉన్నటువంటి రిచ్ పీపుల్స్ అనుకుంటాం. దాంతోపాటు స్లమ్ కూడా అదే రేంజ్ లో ఉందండి. పర్టికులర్ మిమ్మల్ని ఎందుకు అంటున్నానంటే దాదాపు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఓవరాల్గా అసలు మాగంటి గోపీనాథ్ చూసుకుంటే 15 ఏళ్ళ అధికారం ఉన్నట్టు లెక్క వచ్చింది. కాకపోతే మీ పార్టీలో వచ్చేటప్పటికి ఇటు టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఓవరాల్గా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. సరే, కాంగ్రెస్ పార్టీ వచ్చి 20 నెలలు అయింది. సరే, శ్రవణ్ గారు చెప్పినట్టు అనేక ఉన్నాయండి అక్కడ సమస్యలు. మీ పార్టీ ఎందుకు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో అనేక సమస్యలు, అలాగే ఎందుకు అదే స్లమ్లు ఏమాత్రం డెవలప్మెంట్ లేకుండా ఇంకా స్లమ్లోనే మునిగి తేలుతా ఉన్నారంటే ఏమంటారు? ఇప్పటి మహానగరంలో బస్తీలు, అభివృద్ధి ప్రాంతాలు, బస్తీలు సర్వసాధారణమైన, అది ఇమిడిపోయి ఉండే నగరం మహానగరం హైదరాబాద్.
ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రతి కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ ఒక రాజాసింగ్ తప్ప ఎవరు గెలలేదు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేసేసింది. ఆ అభిమానం, ఆ గౌరవం బీఆర్ఎస్ పార్టీ పట్ల నగర ప్రజలకు ఉంది, మహానగర ప్రజలకు ఉంది. కాబట్టి అదే ఇలా సునీత గారికి అనుకూలంగా మారే అవకాశం. మనం ఓన్లీ జూబ్లీ సెలక్షన్ వరకు మాట్లాడుకుందాం, దేశాన్ని రాష్ట్రాన్ని యూనిటీ మాట్లాడుకుంటే మన డిస్కషన్ అంత డైవర్షన్ స్కీమ్ ఉంటుంది, ఆ టైం కూడా వేస్ట్ అవుతుంది. ఏమంటున్నా, ఓన్లీ జూబ్లీ సెలక్షన్ ఒకటి జరుగు. మేము కృష్ణానగర్, యూసుఫ్ కూడా, రహమత్ నగర్, మోతీ నగర్, రాజీవ్ నగర్ ప్రాంతంలో పర్యటిస్తుంటే 100% వాళ్ళంతా ప్రజలంతా కూడా మాగంటి గోపీనాథ్ గారితో అనుబంధం అయి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు పీఆర్ గారు 2004లో గెలిచిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రాతినిధ్యం లేదు, మొత్తం గోపీనాథ్ గారు అక్కడ 2009 తర్వాత బైఫర్కేషన్ లో జూబ్లీస్ కాన్స్టిట్యూన్స్ అయిన తర్వాత 2014 తర్వాత వాళ్ళకి కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నారు. గోపీనాథ్ గారు టీడీపీలో ఉన్నప్పుడు నగరాధ్యక్షుడు ఉండే, హైదరాబాద్ నగరాధ్యక్షుడు ఉండే, అక్కడ ప్రాంతాల్లో ప్రతి ప్రజలతో ఆయనకు అనుబంధం ఉంది, మమైకి పనిచేస్తారు కనుక ఆయన కంటిన్యూస్ గా థర్డ్ టైం గెలిచినాడు. వారి శ్రీమంత్ గారు కూడా అక్కడ ప్రజలతోటి వారికి అనుబంధం ఉంది. వారు అయితే ఎమ్మెల్యే గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉన్నా కూడా సునీత గారు వారి ఎమ్మెల్యే గారు సతీమణిగా ప్రజలతోటి సత్సంబంధాలు ఉన్నాయి కనుక ఎక్కడ పోయినా అక్కడ ప్రజలు తమను గుర్తిస్తున్నారు, స్వీకరిస్తున్నారు, వాళ్ళు అభిమానిస్తున్నారు, వాళ్ళు స్వాగతిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ మాగంటి గోపీనాథ్ గారు ప్రజలకు చేసిన అందించిన సేవలు కావచ్చు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము ఇచ్చిన స్కీమ్స్ ఏవైతున్నాయో, వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో, ఆ లబ్ధిదారులు ఏవైతున్నారో ఆ లబ్ధిదారుల తర్వాత ఈ అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఏదైతుందో ఈ 2 సంవత్సరాలుగా మోసం చేసిన దానికి చెంపపెట్టుగా ఈ తీర్పు ఉండబోతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 50,000 మెజార్టీతో గెలుస్తుంది. మామూలు మెజార్టీ కాదు. ఇక్కడ వాళ్ళు అన్నట్టు ఇప్పుడు మన తోడు పాటుకొని డిబేట్ లో పాడుకున్న మిత్రులు చెప్పినట్టు ఏదో పోటీ సెకండ్ థర్డ్ కాదు. ఇక్కడ పోటీ 100% 50,000 మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అదే బీజేపీ పార్టీతో పోటీలో లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా చూడండి, బీహార్లో ఎంఐఎం పార్టీ బీహార్లో కాంగ్రెస్ గెలుస్తుంది, ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. అది పార్టీ లేని ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఇంకా గవర్నర్ ఆమోదం తెలుపని యాదవ్ గారికి మంత్రి పదవి ఇస్తారు. అసలు ఎమ్మెల్సీ గవర్నర్ ఆమోదం తెలుపరా గ్యారెంటీ లేదు. అంటే ఎవరిని మోసం చేయడానికి కేవలం మైనార్టీ ఓట్లను కోసం ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో మైనార్టీ ఓట్లను డైవర్ట్ చేయడం కోసం బీజేపీతో లోపాయకార ఒప్పందం చేసుకుంటే ఎంఐఎం పార్టీ బీహార్లో. ఇవన్నీ ప్రజలకు ఒకప్పుడు కాలం కాదండి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, పేపర్ వచ్చింది, ఈ వార్త క్షణంలోనే ప్రజలకు వస్తుంది. బట్ ప్రజలు చైతన్యం అవుతుంది. అది ఎంఐఎంతో పాత లేని ఉద్దేశంతో అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. ఆ మంత్రి పదవి కూడా ఆయన ఎమ్మెల్సీ కార్యాలయం ఇంకా గవర్నర్ ఆమోదం తెలిపలేదు. అది ఎవరిని మోసం చేయడానికి, మన మైనార్టీలో మోసం చేయడానికి. ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, సమయం చాలా తక్కువ ఉంది. నర్స గారు చెప్పండి, ఇందాక మాట్లాడే సందర్భం అంటే విజయ్ కుమార్ గారు అనే కాదు, అక్కడ ఒక నియోజకవర్గంలో కూడా జనరల్గా వచ్చే టాపిక్ ఏంటంటే నవీన్ యాదవ్ సంబంధించినటువంటి కుటుంబ చరిత్ర తీసుకున్నప్పటికీ కూడా కొంత మీకు తెలుసు, అంటే కమాండింగ్, ఒక రౌడీజం ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి కుటుంబం అనేటువంటి ఒక మచ్చ అనేది ఉంది. దానికి తోడు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను బహిర్గతంగానే కుటుంబ సభ్యులే బయట వెలుబుచ్చిన సందర్భాలు ఎన్నికల సమయంలో మనం చూసాం, నామినేషన్ ముందు. ఇలాంటి సందర్భాల్లో పైకి మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి హంగు బలాన్ని చూసే ప్రజలు మాట్లాడుతున్నారు, కానీ ఇంటర్నల్గా మాత్రం వాళ్ళ పార్టీకి మాత్రం నవీన్ యాదవ్ అంటే ఒక భయమైన వాతావరణం ఉంది. అక్కడ నామినేషన్ రోజు కూడా భయమైన వాతావరణం క్రియేట్ చేశారు. ఏమాత్రం వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఏదైతే ఒక టైటిల్ ఉందో ఆ టైటిల్ని కొనసాగించారు, అదే వాళ్ళకి మైనస్ అనేటువంటి విషయాన్ని కూడా తెర ముందు తీసుకొస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు పార్టీలు పోటీ చేస్తున్నాయి కాబట్టి క్యారెక్టర్ అసాసినేషన్ కానీ అవి అన్ని చేసుకుంటూ పోతారు. అవన్నీ అవి టీ కప్పులో తుఫాన్లకి వెళ్ళిపోతే అవి లెక్కలోకి రావు, ప్రజలకు మనసులోకి కూడా ఎక్కే విషయాలు కావు. మెయిన్ విషయాలు ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు నవీన్ యాదవ్ కుటుంబానికి ఇది ఉందని, మరి కేసీఆర్ గురించి ఎన్ని ఉన్నాయండి? పాస్పోర్ట్ బ్రోకర్ అని ఎంతమంది చెప్తారు? ఇప్పుడు ఇవన్నీ చాలా చెప్పుకోవడం చాలా ఉంటాయి. నేను ఏమంటున్నా అంటే అవన్నీ కావు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఈ క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం కాదు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఆ కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు అనేది కీలకం. ఇప్పుడు వారి సత్యమణి ఉంది, ఆమె మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. నేను ఆ లోతులోకి పోదలుచుకోలేదు, దానివల్ల ఉపయోగం కూడా లేదు. మెయిన్గా ఆ కాన్స్టిట్యున్సీలో ఈ 4 లక్షల పైచిలుకున్నటువంటి ఓటరు మహాశయులకు అందుబాటులో ఉండే యువకుడు నవీన్ యాదవ్ గారి అనేది ఆల్రెడీ డిసైడ్ అయ్యింది. వాళ్ళు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీడియాలో ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు అడగక మానరు, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అడగక మానరు. దాన్ని వైరల్ చేసుకొని ఇట్లా అడిగిండ్రు అట్లా అడిగిండ్రు అంటే అడుగుతారు. ఎందుకు అడగరండి? ఇప్పుడు మేము 25,000 ఇస్తామని చెప్పినప్పుడు ఇయ్యలే 20 నెలలుగా, ఇప్పుడు మేము స్టార్ట్ చేసే అవకాశం ఉంది, ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళు, మేము సమాధానం చెప్తాం. మేము ఇట్లా కేసీఆర్ చేసినటువంటి ఈ ఆర్థిక ఉపద్రవం తోటి కొద్దిగా లేట్ అవుతుందమ్మా అని మేము చెప్పుకుంటూ వస్తాం.
చెప్పొద్దని ఏం లేదు కదా. ఇప్పుడు మేము ఇచ్చిన 6 గ్యారెంటీలలో కొన్ని అమలైతా ఉన్నాయి, అవి వాళ్ళకు ప్రజలకు చేరుతా ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు చేరుతా ఉన్నాయి, ఉద్యోగాలు చేరుతా ఉన్నాయి, 200 యూనిట్ల కరెంటు చేరుతా ఉంది, ఇప్పుడు గ్యాస్ బండ చేరుతా ఉంది. అక్కడ ఉన్నాయి స్లమ్ములే ఎక్కువ ఉన్నాయని మిత్రులు చెప్తా ఉన్నారు కదా. మరి వాళ్ళందరికీ ఇవే కదా చేరేది. కేసీఆర్ ప్రభుత్వంలో చేరిన దానికంటే ఎక్కువ బెనిఫిట్స్ గత 22 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు అందుతా ఉన్నాయి. కాబట్టి పేద ప్రజలు 2 విషయాలు స్పష్టంగా ఆలోచన చేస్తా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ గారు వరుసగా గెలిచిండ్రు, సరే అందుబాటులో ఉన్నారా లేరా, ఇప్పుడైతే అందుబాటులో లేరు, స్వర్గస్థులైనారు. కాబట్టి తరువాత ఇప్పుడు ఉన్నటువంటి ముగ్గురిని కనుక చూసినట్లయితే ఇప్పుడు అందుబాటులో ఉండే యువకుడు, అర్ధరాత్రిన వచ్చి ఆదుకునే యువకుడు నవీన్ యాదవ్ గారు తప్ప మిగతా వారు కాదనే ఒక స్వచ్ఛమైన నమ్మకం వాళ్ళకు వచ్చింది. కాబట్టి ర్యాలీ తీసినా ఎక్కడికి పోయినా వాళ్ళు ఎమ్మటి వస్తా ఉన్నారు, స్వచ్ఛందంగా తిరుగుతా ఉన్నారు. ఏదో డబ్బులు పెడితే వచ్చేటట్లు రాదు కదండి. నేను అదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళు విమర్శలు నేనేం కాదంటాను, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు ఆ స్పేస్ ఉంటది, వాళ్ళు విమర్శలు చేయవలసిందే. అజరుద్దీన్ గారి మీద కూడా చేస్తా ఉన్నారు. అజరుద్దీన్ గారికి ఇవ్వద్దా అండి? ఎక్కడ అంటే భారతీయ జనతా పార్టీ కానీ మీ బీఆర్ఎస్ గారు ఏమంటున్నాయంటే ఇప్పుడే ఎందుకు ఇచ్చినట్టే మీకు ఏమైనా చెప్పి మీరు చెప్పిన టైంకి ఇవ్వాలా? అరే పార్టీకి ఒక లెక్క ఉంటది, ఒక ఆలోచన ఉంటది, దాని సమయానుకూలంగా మేము ఇస్తాం. అంతే తప్ప ప్రతిపక్షాలు సూచించినట్టు టైంకో దానికో దీనికో చెప్పిరాలిగా అంటే ఎప్పుడు ఎవరికి వచ్చేది ఉంటే వాళ్ళకి వస్తుంది. కానీ నేను ఒకటే అంటున్నా, ఇక్కడ ఇంకొక విషయం కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే ఎంఐఎం నాయకుడిని తీసుకొచ్చి పెట్టిందంటే ఎంఐఎం లో పోటీ చేసిండు, అక్కడ నుంచి కాంగ్రెస్ లో చేరిండు. ఎంతమంది బీఆర్ఎస్ లో చేరలేదండి? బీఆర్ఎస్ లో పుట్టి పెరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ బీజేపీలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అన్ని పార్టీల నుంచి అందరినీ చేర్చుకుంటున్నారు కదా. నవీన్ యాదవ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిండు. చేరిన తర్వాత యువకుడు ఉన్నాడు, అందుబాటులో ఉన్నది, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తోడ్పాటు అందిస్తుంది కాబట్టి ఆయనకి ఇస్తే గెలుస్తారని ఓ పార్టీ భావించి వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు చెమట ఓడుతా ఉన్నారు, అందరి ఇళ్లకు తిరుగుతా ఉన్నారు, విషయాలు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు 6 డివిజన్లలో ఖచ్చితంగా తిరుగుతారు. ఇవాళ రేపు తిరుగుతారు, తర్వాత 4-5 తారీఖు తిరుగుతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 100కు 100% మళ్ళీ 14వ తారీఖు నాడు మళ్ళీ మనం కలుస్తాం. నేను అంటున్నా 40 నుంచి 50 వేల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీ తోటి గెలవబోతా ఉంది. సెకండ్ బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది, నెక్స్ట్ బీజేపీ వచ్చే అవకాశం ఉంది. అందుకే నేను మొదటిసారి మీరు అవకాశం ఇచ్చినప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఈ సెకండ్ పొజిషన్ ఇప్పుడు స్పాట్ వాళ్ళిద్దరికి, నువ్వా నేనా, నీకు సెకండ్ పొజిషన్ వస్తే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నట్టు, నాకు థర్డ్ వస్తే పోయినట్టు. కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ సెకండ్ పొజిషన్ మీద కండేసి మాత్రమే ప్రచారం చేస్తా ఉన్నాయి, అది స్పష్టం. ఎందుకంటే నిన్న వాళ్ళ బిడ్డనే బయట పెడతా ఉంది, ఇంకా ఏ ముఖం పెడతారు అడుగుతారు. ఓకే నర్సయ్య గారు, ఓకే 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 విజయ్ గారు, చివరిగా అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ కనుక మొత్తం చూసుకుంటే, ఆ నియోజకవర్గం మొత్తం చూసుకుంటే దాదాపుగా సెటిలర్స్ ఎక్కువ ఉంటారు, అది వాస్తవమే. కావునన్న కాదన్న 30,000 పైగా ఓట్లు ఉన్నాయి. దాంతోపాటు అటు సెలబ్రిటీల ఓట్లు కూడా ఉన్నాయి. కాకపోతే సెలబ్రిటీలు అనేవాళ్ళు దాదాపుగా ఎన్నికల సమయంలో ఓటింగ్లో చాలా తక్కువ % పాల్గొంటున్నారు. ప్రతిసారి ఎన్నిసార్లు అవగాహన సంబంధించినటువంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎంత చెప్పినప్పటికీ కూడా కేవలం వాళ్ళు ఏదో దాదాపుగా ఓటు హక్కు గురించి వీడియోలకే పరిమితం అవుతున్నారు, కానీ ఓటు దాకా వేయడానికి కూడా రావట్లేదు. ఇలాంటి తరుణంలో ఇదొక ఎత్తు అయితే, అక్కడ ఆ నియోజకవర్గం మొత్తం చరిత్ర మొత్తం దాని వివరాలకు చూసుకుంటే బీజేపీ సంబంధించినటువంటి విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు టీడీపీ పార్టీ, ఇందాక శ్రవణ్ గారిని అడిగాను, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఆ ఎన్డీఏ పార్టీ ఇటు భాగస్వామ్యంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఎందుకు అనుకున్నంతగా బీజేపీ పార్టీ గెలవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడెందుకు భాగస్వామ్యంలో పనిచేయట్లేదు? అంటే చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డికి ఉన్న సన్నిహితం కారణంగానా, లేకపోతే ఇక్కడ బీజేపీ పార్టీ ఎప్పుడైతే టికెట్ ప్రకటించిన సమయంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన స్టేట్మెంట్ మేము ఎవరి సపోర్ట్ తీసుకోమన్న స్టేట్మెంటా, అసలు ఏం జరుగుతున్నది ఓవరాల్గా? ఎందుకు టీడీపీ పార్టీ చివరికి ముందుకు వచ్చి బీజేపీ పార్టీ సపోర్ట్ చేయడానికి బలంగా ఎందుకు ముందుకు రాలేకపోతుంది? ఒక పక్క చూస్తే తెర వెనుక కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏమంటారు? అదేనండి, ఎందుకంటే రేవంత్ రెడ్డికి అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి రిలేషన్, ఉన్నటువంటి గురు శిష్యుల బంధము, ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి ఆత్మీయ బంధము, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఆ నేపథ్యంలోనే కోఆర్డినేషన్తో నడుస్తున్నటువంటి అంశం ఉంది. అదే కదా, అందుకే ఇప్పుడు జూబ్లీహిల్స్ కావచ్చు, తెలంగాణ సమాజానికి కావచ్చు, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తిని, దేశంలో మనకు వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తిని, అడ్వాన్స్ ప్రజాస్వామ్యం ఉన్నటువంటి అమెరికా లాంటి చోట్లనే
బిల్ క్లింటన్ లెవెనెస్కి తోటి లైంగిక వేధింపుల ఆరోపణ వస్తేనే అక్కడ ప్రజలు తిరస్కరించారు. అట్లాంటి అమెరికా లాంటి సొసైటీలనే ప్రజలు తిరస్కరించారు బిల్ క్లింటన్ని. ఇక్కడ రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి వ్యక్తిని చీఫ్ మినిస్టర్ గా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. అది తెలంగాణ సమాజాన్ని తల వంచుకునేటువంటి సిచ్యువేషనే. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏమొస్తుంది? ఒక రెడ్ హ్యాండెడ్ గా అవినీతి కేసులో దొరికినటువంటి వ్యక్తి నెక్స్ట్ జూబ్లీ హిల్స్ లో పూర్తి రౌడీ షీట్ చరిత్ర ఉన్నటువంటి ఫ్యామిలీ. రౌడీ షీట్ అనే ఆరోపణ కాదు, వాళ్ళ కేసులు ఇప్పుడు బ్యాండ్ ఓవర్, ఎలక్షన్ కమిషన్ బ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అదేమన్నా ఆరోపణ జైలుకు పోయేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సమయం లేదండి వాళ్ళ ఆరోపణ కాదు ఇది. విజయ్ కుమార్ గారు ఓకే 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 సమయం అయిపోయిందండి, సమయం అయిపోయింది. ఓకే ఓకే విజయ్ కుమార్ గారు సమయం లేదు. విజయ్ కుమార్ గారు, నర్సయ్య గారు, నర్సయ్య గారు, నర్సయ్య గారు, తెలంగాణ వాళ్ళం ఎంత అవమానం, నర్సయ్య గారు, నర్సయ్య గారు, అవమానకరము, నర్సయ్య గారు, తెలంగాణను అవమానించే సిచ్యువేషన్, నర్సయ్య గారు ఒక్క నిమిషం. ఓకే ఓకే తెలంగాణను అవమానించే సిచ్యువేషన్ లో దొరికినటువంటి వ్యక్తిని చీఫ్ మినిస్టర్ గా పెట్టుకున్నారు. రౌడీ చేసినటువంటి వాళ్ళని వదిలారు. ఓకే 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 ఓకేనండి విజయ్ గారు, సమయం ఓకే. విజయ్ గారు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ దీని గురించి విజయ్ గారు మళ్ళీ విజయ్ గారు విజయ్ గారు విజయ్ గారు మొత్తం వెనకబాటుతనానికి గురవుతుంది. విజయ్ గారు మళ్ళీ దీని గురించి డిస్కస్ పెడదాం. విజయ్ గారు మళ్ళీ పెడదాం. ఓకే ఓకే నర్సయ్య గారు, నర్సయ్య గారు ఫైనల్ గా చెప్పండి. నర్సయ్య గారు, అభ్యంతరం ఏంది? నర్సయ్య గారు ఫైనల్ మాట చెప్పండి. నర్సయ్య గారు ఒకవేళ నర్సయ్య గారు ప్రకారం రౌడీ షీట్ కాదా? ఓకే ఓకే నర్సయ్య గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఓకే జైలుకి పోలేదా? వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు ఓకే ఓకే 50 లక్షలు ఇస్తూ దొరకలేదా? ఒక దొరికినటువంటి వాళ్ళని చీఫ్ మినిస్టర్ గా పెట్టుకోలేదా? రైట్. రౌడీ షీట్ ఉన్నటువంటి ప్రోత్సహిస్తే ఈ సమాజం ఏం కావాలి? ఓకేనండి ఓకే 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 విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ ఓకే సమయం అయిపోయింది, దాదాపుగా సమయం అయిపోయిందండి. ఓకే నర్సయ్య గారు ఫైనల్ గా ఒక మాట, మీకు ఒక చిన్న ఓకే నర్సయ్య గారు మీట్లో ఉన్నారు. ఓకే సరే ఓకే 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 నర్సయ్య గారు ఓకే రైట్ అండి. ఇది ఓవరాల్ గా ఈ రోజు సంబంధించినటువంటి మెగా డిబేట్. ఓకే చర్చలో పాల్గొన్నందుకు ఏవి రమణ గారికి, అదేవిధంగా నర్సయ్య గారికి, శ్రావణ్ గారికి, విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలండి. ఏదేమైనప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకు వస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకత, గత అసెంబ్లీలు ఇచ్చిన ఎన్నికలు ఇచ్చిన హామీలను బట్టి ప్రజలు అక్కడైతే నిలదీస్తున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినంత మాత్రాన అవన్నీ గంపగుత్తుగా బీఆర్ఎస్ ఓట్లు పడతాయనే గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ని కూడా దాదాపు అక్కడ 10 ఏళ్లు బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేదనేటువంటి భావన కూడా ప్రజల్లో ఉంది. ఆ సేమ్ టైం బీజేపీ అనేది పార్టీ కూడా పుంజుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని ఒక పక్క సర్వేలు చెప్తున్నాయి. ఏమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఓట్లని ఏ పార్టీ వైపు మళ్ళీ పక్కన పెడితే అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు సునాయాసంగా కనబడుతున్నాయన్న వాతావరణం అయితే అక్కడ కనబడలేదు. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.